శెట్టర్ గారు వందనాలండి. మీకు స్తోత్రాలండి, నాకు ఆత్రాలండి. ప్రతిరోజు మన ఎపిసోడ్లు చూస్తున్నారండి, వింటున్నారా, బాగా తిలకిస్తున్నారా, బైబిల్ సత్యాలు తెలుసుకుంటున్నారా, 10 మందికి చెప్తున్నారా? మంచిదండి. మరి నిన్నైతే రూతమ్మగా తెలుసుకున్నాం కదండి. అసలు రూతమ్మ దగ్గర నుంచి దావీదు పుట్టాడండి. అంటే వంశావళి, రూతమ్మకే దావీదు పుట్టాడని కాదు. మరి ముందే చెప్పాను కదండి, ఈ రూతమ్మ ఏమో మోవాబీయులకు పుట్టిందనమాట. మోయాబు వంశస్థురాలు. మరి మోయాబు వంశస్థులు అంటేనే నేను ఒక 10-15 వంశాలను చెప్పాను చూడండి. ఈ ఇశ్రాయేలీలకి ఈ వంశస్థులకి ఎప్పుడూ యుద్ధం పోరు జరుగుతూనే ఉంటుంది. మరి చూసినప్పుడల్లా కొట్టి తరివేయండి, చంపేయండి, సమూలంగా నాశనం చేసేయండి, వాళ్ళ పట్టణాలకు అంతా నిప్పెట్టేయండి అని చెప్పేసి బైబిల్ దేవుడు ఎప్పుడు చెప్తానే ఉంటాడో. ఇశ్రాయేలీలు మరి అలాగే చేస్తూనే ఉంటారో. మరి అదే వంశంలో అదే శత్రువు గ్రూపులో ఈ మోవాబీయులు కూడా ఉన్నారండి. ఆ మోవాబీరాలుకి మరి దావీదు ఎలా పుట్టేశాడు, ఆ దావీదు కడుపుని యేసుక్రీస్తు ఎలా పుట్టేశాడు, మరి వీళ్ళంతా ఎప్పుడూ అమాంతంగా మంచోళ్ళు అయిపోరు, నాకు అర్థం కాదండి. ఇప్పుడు మరేమో అదే నంజి వంశంలో పుట్టినటువంటి దావీదుని గురించి తెలుసుకుందామండి. మరి ఈ దావీదు నంజి కొడుకైతే ఎలా పుట్టాడో ఎలా పెరిగాడో మనకు అనవసరమే కానీ, మరి ఆడల దగ్గరకు వచ్చేటప్పటికి అతని ప్రవర్తన ఎలా ఉన్నదో మనం ముఖ్యసారంగా తెలుసుకోవాలండి. అవునా కదండి? మరి ముఖ్యమైన సంభవాలు చెప్పబోతారండి. గొలియాత్ అని ఫిలిస్తీన్ల పక్కన ఉండేటువంటి ఒక పెద్ద రాక్షసుడు లాంటి ఒక సైనికుడిని దావీదు చంపేస్తాడంటండి. అంతటితోటి అతనికి మీదకి ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక వ్యామోహం కలుగుతుంది అనమాట. ఇతను మనకు రాజు అయిపోతే బాగుండు అన్నట్టుగానమాట. కానీ అప్పటికే సౌలు అనేటువంటి వాడు ఇశ్రాయేలీ మీద రాజుగా ఉంటాడండి. మరి ఇక మీదట ఇశ్రాయేలీలకి కాబోయే రాజు దావీదే అనే ఉద్దేశంతో గొలియాతుని కూడా చంపినందుకు సౌలు వచ్చి ఆడి కూతుర్నిచ్చి ఇడికి పెళ్లి చేస్తాడు కూడాను. అంతవరకు బాగానే ఉందండి. కానీ అనుకోకుండా ఈ సౌలుకి దావీదు మీద ఒక అసూయ పుడుతుంది అనమాట. ఈడు నాకు తర్వాత రాజుగా వచ్చేస్తున్నాడు, నా కొడుకులకి ఉండదు, ఈయన్ని ఎలాగైనా సరే చంపేయాలి అని ఒకనొక టైం నుంచి ఇతన్ని చంపడానికి అని ఇంకా అది లోకం తరుముతూ ఉంటాడండి. ఇక దావీదు ఏం చేస్తాడంటే ఇంకా ఆ కొండ ఈ కొండ ఈ అడవి ఆ అడవి అని చెప్పి దాక్కుంటూ ఉంటాడండి. ఈ రకంగా సౌలేమో దావీదుని తరుముతూ ఉండేటప్పుడు ఒకసారికి దావీదుకి అతనితో ఉండే మనుషులకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేకపోతే నాబాలు అని చెప్పి ఒక అతను ఉంటాడండి. నాబాలుకు భార్య ఏమో ఏదో కానీ మంచి పేరండి, అబీగయీలండి. ఈవిడ చాలా అందగత్తి, దాంతోపాటు చాలా తెలివైంది కూడా. అప్పుడు ఏం జరుగుతుందంటే దావీదు మనుషులు వచ్చి ఈ నాబాలు ఉన్నాడు కదా ఆడి దగ్గరకు వచ్చి, అబ్బలా మా ఊళ్ళో కొంచెం అండపానాలు లేకుండా ఉన్నారు కదంతా సాయం చేయి, నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది కదా, మేము కూడా మీకు మీ గొర్రెలు కాసేవాళ్ళకి మేకలు కాసేవాళ్ళకి మా ఊళ్ళో అడవిలో సహాయపడ్డాము, వాటిని అడవి జంతువుల నుంచి కాపాడుతాను, కాబట్టి ఆ మేలుకి ప్రత్యుపకారంగా మీరు ఏదైనా సాయం చేయండి అని చెప్పి పంపిస్తే వీడంటాడు, దావీదా గడుదుగుడ్డా ఎవడాడా ఎలా తలగా అని మూర్ఖంగా మాట్లాడి పంపించేస్తాడనమాట. ఈ మాట తీసుకొచ్చి దావీదికి వాళ్ళ పని వాళ్ళు చెప్పగానే దావీదికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. వెంటనే అతని దగ్గర ఉన్న మనుషులను తీసుకుని ఇతన్ని చంపడానికి అని చెప్పేసి వచ్చేస్తాడు. రాగానే ఏం జరుగుతుందంటే భార్య చూసేస్తుంది. అబీగయీలు చూసేసి దండాలు ఇట్టేసుకుని పడి దండాలు ఇట్టేసుకుని, బాబా నా మాట అనండి, అతనికి కొంచెం మూర్ఖుడు, అతన్ని పట్టించుకోవద్దు, మీకు ఏం కావాలో నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకి కావాల్సినన్ని అన్నపానాలు వస్తువులు సమస్తం తన మూటగట్టి పంపించిందనమాట. ఈ మూటగట్టి పంపించేటప్పటికి సరే అతగాడు కూడా శాంతంగా వెళ్ళిపోయాడు. ఈ విషయం తెల్లారేటప్పటికి ఈ నాబాలుకు తెలుస్తుంది. తెలవగానే చెప్తుంది అనమాట భార్య, ఓ ఏమయ్యో నువ్వు చెప్పి తరిమికొట్టి పంపించేసావు కదా ఈ దావీదు మనుషుల్ని, ఏమైంది తెలుసా,
ఏమైంది జరుగుతుందో నువ్వు? వాళ్ళ మనుషులందరూ వచ్చి తీసుకుని వచ్చేసి దావీదు మన ఇంటి మీదకి దెబ్బలాటకు వచ్చేసాడు. ఇంకా నయం, నేను అడ్డుపడకపోతే నువ్వు నేను అంతే సాపేసి ఉందాం. కొమ్మూలుగా ఉండేది, మొత్తం అందరూ వచ్చి మన మీద పడి చంపేసి ఉండేవాళ్ళు. అది అనగానే వాడికి ఇంకా అలాగా నిశ్చేష్టుడైపోయి బెర్ర బిగిసిపోయి రాయిలాగా అయిపోయాడంట. అంతే అలా ఆ భయంతో ఆడు చచ్చిపోయాడు. ఇంకా చచ్చిపోగానే ఇంకేముంది, అబీగీలు అందగత్తె, అబీగీలు తెలివైంది కూడాను, ఇంక సీటు అంతకన్నా ఖాళీగా ఉంది. ఇంకంతే దీన్ని కూడా లాక్కి వెళ్ళిపోయి చేసేసుకున్నాడు పెళ్ళి. ఇంకేముంది, రాయా అంటే వచ్చేయడమే, పడుకోమంటే పడుకోవడమే అంతే. ఇంక మళ్ళీ రెండు మాట ఏమీ లేదు. ఆడదానికి ఇంకా అలాంటి స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కు అలాంటిది ఏమి లేదు కదా. అంతే పెళ్ళి అయిపోయిందనమాట. ఈ కథ అయినాక కొంతకాలానికి ఈ రాజు అయినటువంటి సౌలు యుద్ధంలో చచ్చిపోతాడు. ఇంకా అతను చచ్చిపోగానే తర్వాత రాజు ఎవరు అవ్వాలి? దావీదే కదా, అతను రాజు అయిపోతాడు. ఇక ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లకి వీళ్ళకి పోరు జరుగుతూ ఉంటే ఇతను టైంపాస్ చేయడానికని మిద్ది మీదకి వెళ్ళి అలాగ పచారీలు చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉంటే ఆడి కళ్ళు అడిపోను, ఆడి కళ్ళు ఎప్పుడు చూసినా ఏ ఆడదే, ఏ ఇంట్లో ఏ బాత్రూంలో తానాలు చేస్తుంటుందా అని ఆ తడక బొక్కలో నుంచి వస్తూ ఉంటుంది అనమాట. దొంగ సచ్చినోడు. మరి వీడు బైబిల్ దేవుని బిడ్డ కదా, అభిషేకం పొందినోడు కదా, మరి ఇలాగే తడక బొక్కల్లో నుంచి ఎవరితన్నా తానం చేస్తూ ఉంటే వాటిలో కదిలో ఒక మిడితి చూస్తుంటాడు దొంగ సచ్చినోడు. అజా అని అక్కడ ఒక ఆడది తానం చేస్తూ ఉంటే కనిపెట్టి చూశాడు. చూసి భలే అందంగా ఉందిరా బాబా, మరి మన కోటలోకి రప్పించుకుంటే మా సరదాగా ఉంటుంది, మంచి గమ్మత్తుగా ఉంటుంది అని చెప్పి సైనికులు పంపించి ఈ మనిషి ఎవరో, పేరేంటి, ఊరేంటి, మంచి ఏంటి, చెడ్డేంటి అని చెప్పి అన్నీ అడిగి తెలుసుకుంటాడనమాట. అప్పుడు వచ్చిన సైనికులు అంటారు, ఈ మనిషి పేరైతే బత్షెబా అండి, ఇలా ఆయన పేరేమో ఊరియా అండి, అతను మన సైన్యంలోనే పనిచేస్తున్నాడండి, సైనికుడిగాను, మంచి మీకు విశ్వాసపాత్రుడు కూడానండి అని అన్ని వివరాలు చెప్పేస్తాడనమాట. ఆ జాన్ని ఏం చేస్తాడో, అయితే అప్పుడు ఊరియా రణరంగంలో ఉన్నాడనమాట, యుద్ధ ప్రదేశంలో ఉన్నాడనమాట. కాబట్టి ఈ రాత్రికి రాత్రి ఈ మనిషిని ఇక్కడ రప్పించేసుకుని అంతే కానిచ్చేస్తాడనమాట. మరి దొంగన ఎలాడు, మరి మామూలుగానేమో ఆడదాన్ని రాయా అంటే వచ్చేయాలి, అందులోకి చక్రవర్తి మహారాజు రమ్మంటే రానంటాను కుదురుతుందా? ఆ మనిషి వెళ్ళిపోయింది, వీడు ఎంచక్కా ఎంజాయ్ చేసేసాడు. ఆ జాన్ని ఏమి ఎరగనట్టేమో తెల్లారుజాముని ఇంటికి పంపించేసాడు అనమాట. మరి నేను నాకు తెలియక అడుగుతున్నానండి, ఇంకొకటి భార్యని అనుభవించే దాన్ని ఏమంటారండి? వ్యభిచారం అని కదా అంటారు. మరి వ్యభిచారం చేసినోడికి దండన ఏంటండి? బైబిల్ దేవుడు చెప్పిన దండనేంటి? రాళ్ళు ఇచ్చి కొట్టేసి చంపేయాలండి. మరి ఆ రకంగాను ఇంత దుర్మార్గం చేసిన దావీదుని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపారండి? చంపలేదు. ఎందుకంట? మహారాజు కాబట్టి. మరి బైబిల్ దేవుడి యొక్క ఆజ్ఞలు ఇక్కడ చెల్లుబడి కాదు. అర్థమైందా? ఆయన ఎంత సర్వశక్తిమంతుడైనా అతని పప్పు ఇక్కడ ఉడకదు, అది అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే అంతా ఇప్పుడు చెప్పేస్తాలాగా, రేపు కొంచెం సస్పెన్షన్ ఉండాలి కదండి. మిగిలిన కథ రేపు చెప్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ తీసి చదవండి. మరి అమ్మో ఆ మాట అంటే గుర్తొచ్చింది, వాక్యాలు వేయడం మర్చిపోయాను. ఇదిగో చూడండి, కళ్ళారా చూడండి, దివ్యమైన వాక్యాలు, మధురమైన వాక్యాలు, ఆత్మీయ వాక్యాలు చూడండి. మరి చూశారు కదండి ఎంత దుర్మార్గం చేశాడో. మరి ఇక మరి ఆ భక్తుడు, బైబిల్ దేవుని భక్తుడు ఏం చేశాడంటే పొద్దున్న ఓ చెంబుడు నీళ్ళతో పని తెమిలి చేసుకున్నాడండి. తెమిలి చేసుకుని ఇంటికి పంపించేశాడు. ఇక ఏం జరిగింది అనేది ఇంకా సస్పెన్షన్లో పెడుతున్నాను, రేపు చెప్తానండి. మరి మీరు కూడా ఎక్కువ దీని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. మరి చదివితేనే మీకు నిజానిజాలు తెలిసేది. ఉంటానండి మరి. చిట్ర గారు జాగ్రత్త. వందనాలండి. మరి మంచిది.